హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP Piano. ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ తెలిసినటువంటి పాట అత్యున్నత సింహాసనముపై. ఆ పాట పాడదాము ఒకసారి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్ను. ఈ సాంగ్ యాక్చువల్లీ నాకు లిరిక్స్ అంతగా జ్ఞాపకం లేదు, కానీ పాట చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను విన్నాను చాలాసార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను. అయితే ఈ పాటని ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని స్కేల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు మిగిలిందల్లా కొన్ని స్కేల్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ఏ షార్ప్ నుంచి చేస్తాను. మీరు వైట్ పేపర్ ఒకటి తీసుకోండి. ఎందుకు ఇలాగా అన్ని స్కేల్స్లో ఎందుకు చేస్తానంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి స్కేల్లో ఉండేటువంటి అదేంటి స్కేల్ ఒక స్వరానికి ఉన్నటువంటి సంబంధం అనేది మనకు తెలియాలి అంటే ఈ సాంగ్ మనకి వెళ్తున్నటువంటి నొటేషన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇలా ప్లే చేయడం రావాలి అంటే మీరు కొద్దిగా కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ లేని వాళ్ళు నా నెంబర్కి కాల్ చేసినట్లయితే సబ్జెక్ట్ ఇస్తాను నేను. ఖచ్చితంగా మీరు నా వీడియోస్ చూడండి, కొద్దిగా మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నా దగ్గర లెసన్స్ నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ చేశాను, అవి కావాలనుకునే వాళ్ళు కూడా నా నెంబర్కి కాల్ చేయండి. 7095641359. ఇది నా నెంబర్, డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఏ షార్ప్ నుంచి నేను ఈ సాంగ్ని ప్లే చేస్తాను. అయితే మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్, పెన్ను తెచ్చుకోండి, వీలైతే కీబోర్డ్ కూడా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నుంచి వెతకడానికి ప్రయత్నం చేయండి. ఈ బి స్వరం సెట్ అవ్వలేదు, సో మీకు అర్థం కావాలి. ఇక 32 స్ట్రింగ్స్ పెట్టుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. బి సెట్ అవ్వలేదు కదా, 35 ఇంకా ఇది దీంట్లో 35 చాలా బాగుంటుందండి. మనకి వైలెన్ వస్తుంది. ఈ బి సెట్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఛాన్స్ చూసినాక ఇప్పుడు సి చేద్దాం. చూసారా, ఇక్కడ మన ఈ పాట ఈ శృతిలో పాడడం కానీ, ఈ యొక్క కీస్తో పాడడం కానీ, ఇప్పుడు పాట మనం ఈ కీ సెలెక్ట్ చేసాం కాబట్టి, అంటే ఏ షార్ప్ కీ సెలెక్ట్ చేసాం కాబట్టి దాన్ని స్టైల్లో వెళ్ళిపోవాలి పాట. అది మనం పాడలేము, ఎందుకంటే బాగా బేస్ ఉంటుంది కాబట్టి. చూద్దాం మళ్ళీ ఒకసారి. నా 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 అనేది టాప్కి వెళ్ళిపోయింది. అది ఇటు సైడ్ ఎటైనా ఉండొచ్చు. చూద్దాం. ఎఫ్ రాలేదు, సో గో ఫర్ ఎఫ్ షార్ప్. ఇలా రాలేదు, సో మనం ఒక 2 బిట్లు వేసి ఇది వేస్తే అర్థమవుతుంది. ఎఫ్ షార్ప్ సెట్ అవ్వలేదు, సో కొద్దిగా నెక్స్ట్కి వెళ్దాం, నెక్స్ట్ స్వరానికి వెళ్దాం. ఓకేనా? ఇది వెళ్దాం. ఓకే, మనకి థర్డ్ నోట్ ఏంటి అంటే, ఫస్ట్ నోటు మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నటువంటి నోట్ ఏ షార్ప్, అండ్ సెకండ్ నోట్ సి సెట్ అయింది, థర్డ్ నోట్ జీ సెట్ అయింది. ఓకేనా? 3 నోట్స్ వచ్చాయి మనకి. ఇక్కడ ఎఫ్ కూడా వచ్చేసింది మనకి. ఎఫ్ కూడా మనకి సెట్ అయిపోయింది. ఎఫ్ కూడా రాసుకోండి, 4th నోట్. ఇక్కడ ఈ రాలేదు, గో ఫర్ డి షార్ప్. లోకి వెళ్తుంది కాబట్టి డి షార్ప్కి వెళ్దాం. డి వచ్చింది. ఇక్కడ రాసుకోండి, మనకు 3 కీస్ రాసుకోవాలి. ఏమిటి అంటే డి షార్ప్, ఎఫ్, ఈ 3 వచ్చినాయి. అవునా? సో మనం ఈ విధంగా పట్టుకోవాలి. చూద్దాం. ఇలాగనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకు వచ్చినటువంటి కీస్ ఏంటి? ఏ షార్ప్, సి, డి షార్ప్, ఎఫ్, జి. ఇప్పుడు ఈ 6 కీస్ ఏ స్కేళ్ళల్లో ఉండుంటాయి? మనం ఫస్ట్ వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే చాలామందికి సి మైనర్ స్కేల్. ఓకే, రాసుకోండి. ఫస్ట్ స్కేల్ అయ్యే అవకాశాలు ఏమున్నాయంటే సి మైనర్ స్కేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ ఏ షార్ప్ మేజర్ స్కేల్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే ఇవే లీడ్స్ వస్తాయి. నెక్స్ట్ డి షార్ప్ మేజర్ స్కేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జీ మైనర్ స్కేల్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, జీ మైనర్ స్కేల్. సో మనకి 4 స్కేల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి 6 కీస్ని పట్టుకొని మనకి 4 స్కేల్స్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఓకే, 32నే పెడదాం, స్ట్రింగ్స్లో పెడదాం. 50 పెట్టి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ మళ్ళీ ఒకసారి.
అనేది ఎక్కడ ఎఫ్ దగ్గర వచ్చింది. ఇక్కడ జీ షార్ప్ వచ్చేసింది డైరెక్ట్, చూసారా? ఓకే, మనకి ఈ ప్లేయింగ్ ఓకే. ప్లస్ మనకి ఇక్కడ ఒక నోట్ ఏంటి అంటే జీ షార్ప్ నోట్ వచ్చింది. సో ఈ జీ షార్ప్ నోటు మనకి ఇప్పుడు రాసుకోండి, 7th నోట్ అనమాట. సో మన ఇది ఇప్పుడు ఏ స్కేల్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జీ మైనర్ స్కేల్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే జీ మైనర్లో జీ ఏ వస్తుంది, ఏ షార్ప్ ఒకవేళ జీ షార్ప్ వచ్చుంటే అది జీ షార్ప్ వచ్చింది కాబట్టి పోయిందనమాట. ఒకవేళ ఏ వచ్చింటే జీ మైనర్ స్కేల్ అన్న అయి ఉండాలి, లేదా ఏ షార్ప్ మేజర్ స్కేల్ అన్న అయి ఉండాలి. సో ఏ రావడం వలన జీ మైనర్ స్కేల్ పోతుంది, అలాగే ఏ షార్ప్ మేజర్ స్కేల్ పోతుంది. ఇప్పుడు ఉన్నాయలా రెండు స్కేల్స్ ఏమిటంటే డి షార్ప్ మేజర్ స్కేల్ అండ్ సి మైనర్ స్కేల్. ఈ 2 స్కేల్స్లోనే ఖచ్చితంగా సాంగ్ అనేది ఉన్నది. పాట ఎండింగ్ ఎక్కడైతే ఆగుతుందో అదే మనకి స్కేల్ అవుతుంది అనమాట. సరేనా? చూడండి, అది ఆడ సౌండ్ రావాలా, వచ్చింది చూసారా? ఏ షార్ప్ నుంచి డైరెక్ట్ డీకి చూడండి మళ్ళీ ఒకసారి. సో డి షార్ప్ దగ్గర ఎండ్ అయిందండి. డి షార్ప్ దగ్గర ఎండ్ అయింది కాబట్టి డి షార్ప్ మేజర్ స్కేల్ అవుతుందా లేదా అని చూద్దాం. డి షార్ప్ మేజర్ స్కేల్ నుంచి మనకి వచ్చినటువంటి కీస్ ఒక ఆర్డర్లో డి షార్ప్లో ఆర్డర్లో రాసుకున్నట్లయితే డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి, డి, డి షార్ప్. ఇదేంటి డి షార్ప్ మేజర్ స్కేల్. సో కన్ఫర్మ్గా ఈ సాంగ్ ఇప్పుడు మనం ఏ షార్ప్ నుంచి ప్లే చేసాము, ఆ సాంగ్ స్కేల్ ఏమైపోయింది ఇక్కడ అంటే డి షార్ప్ మేజర్ స్కేల్ అయింది. ఓకేనా? ఈ విధంగా మనం గుర్తుపట్టాలి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ వెళ్లే ముందు ఈ పాటని విత్ సింగిల్ ఫింగర్తో ప్లే చేసి చూపిస్తాను, చాలా స్లోగా చూపిస్తాను, చూడండి. మళ్ళీ ఒకసారి ఇది. నెక్స్ట్ హల్లెలూయా. ఆల్రెడీ మీకు ఒక ట్రిక్ చెప్పాను ఇక్కడ ఏంటంటే డి షార్ప్ మేజర్ కార్డ్లో సెకండ్ కార్డ్ ఏంటి అంటే జీ షార్ప్ మేజర్ కార్డ్ వస్తుంది. డి షార్ప్ మేజర్ కార్డులో సెకండ్ కార్డ్ డి షార్ప్ మేజర్ కార్డ్. ఏది ప్రైమరీ కార్డ్స్, కొన్ని పవర్ కార్డ్స్ ఉంటే వేరే మైనర్ కార్డ్స్ కాకుండా ఓన్లీ మేజర్ కార్డ్ తీసుకున్నట్లయితే జీ షార్ప్ మేజర్ కార్డ్ వస్తుంది. సో ఈ కార్డ్ని గుర్తుపెట్టుకోండి. జీ షార్ప్, డి షార్ప్, సి. ఐ మీన్ జీ షార్ప్ మేజర్ కార్డ్ ఏంటి తెలుసు కదా మీకు. జీ షార్ప్ మేజర్ కార్డు జీ షార్ప్, సి, డి షార్ప్. ఈ సి ఇక్కడ వేసుకుందాం, ఈ డి షార్ప్ ఇక్కడ వేసుకుందాం, అప్పుడు సి, డి షార్ప్, జీ షార్ప్. ఓకేనా? వచ్చేసింది. ఇక్కడ చూసారా? మళ్ళీ ఒకసారి ఎఫ్ దగ్గర అయింది, ఎఫ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. డి షార్ప్ దగ్గర స్టార్ట్ అయింది మళ్ళీ. నెక్స్ట్ ఈ విధంగా అనమాట. అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్ సాంగ్ మనకి అర్థమైపోద్ది, స్కేల్ తెలిసిపోయి మనకి రూట్ కొద్దిగా అర్థమైంది అనుకోండి, మీకు అర్థమైపోద్ది ఖచ్చితంగా. అందుకని ఎక్కువ టైము ఉంచకూడదన్న ఉద్దేశంతో నేనే ఇక చేసేసి చూపించాను అనమాట. సో మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి. ఆహాహా హల్లెలూయా దగ్గర నుంచి ఇది ఇలాగైతే నెక్స్ట్ ఇంకొక టైప్లో కూడా పాడతారు, అది ఎలాగైనా చూపిస్తే చూడండి.
చూడండి ఇక్కడ ఇలాగా పాడేటోళ్ళు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వర్షిప్లో ఉన్నప్పుడు ఇది ఎక్కువ ఈ విధంగా పాడతారనమాట. సో అందుకోసమని నేను అన్ని స్కేల్స్లలో ఈ ఎక్స్ట్రా అంటే వర్షిప్లో పాడే విధంగా కూడా నేను మీకు చూపించడం జరిగిందనమాట. సో ఈ సాంగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థం కాకపోతే వీడియో మొదటి నుంచి చూడండి. మళ్ళీ ఒక్కసారి అయినా కానీ వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ సాంగ్ మొత్తం ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు లెసన్స్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కావాలనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ చెప్పాను నేను. సో నా నెంబర్ కాల్ చేసి మీరు నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ పొందొచ్చు. అదేవిధంగా క్రిస్టియన్ సాంగ్స్, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ నోటేషన్స్ చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చేయడం జరిగింది. అది కావాలన్నా కానీ నా నెంబర్ కాల్ చేయండి. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, 7095641359. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.